వెల్కమ్ టు సుమక్క వంటలు. ఈరోజు నేను తీపి బొండాలు చేస్తున్నా గోధుమ పిండితోటి. ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక అరకప్పు బెల్లం తీసుకొని అరకప్పు వాటరు తీసుకొని ఫస్ట్ బెల్లాన్ని కరగబెట్టుకోవాలా. బెల్లం వేసి వాటర్ వేసుకున్నా. ఫస్ట్ వేడి నీళ్ళల్లో మొత్తం కరగబెట్టుకోవాలా. ఫస్ట్ మొత్తం కరిగిన తర్వాత కలుపుతూ కరగబెట్టుకోవాలా. కచ్చరా కొంచెం ఉష్క అట్లాంటివి ఉంటాయి బెల్లంలా, అది కరగబెట్టుకొని ఉంచుకోవాలి పక్కకు. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పుకు అరకప్పు బెల్లం తీసుకున్నా. బెల్లం మొత్తం కరిగిపోయింది. అడే పోసుకోవాలి. ఏమైనా కచ్చరా ఉంటే దాంట్లో జాలీలు అనేది ఆగిపోతుంది. నల్ల బెల్లం తీసుకున్నా. బెల్లం రెండు రకాలు ఉంటాయి, వైట్ ఉంటుంది, నల్లది. నేను నల్ల బెల్లం తీసుకున్నా. అట్లా అడ పోసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసుకున్నా. నేను చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి. వేయాలి. టేస్ట్ మంచిగా వస్తుంది. బెల్లంతో నెయ్యి అంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది, అందుకే నెయ్యి వేసిన. కొంచెం సోడా వేసుకున్నా నేను. సోడా, ఉప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, నెయ్యి, ఇలా వేసే పదార్థాలు మంచిగా కలుపుకొని ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు బోండాలు. నేను కొంచెం మీడియం సైజు వేసుకున్నా. ఇది సాయంత్రం పూట పిల్లలకు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే, స్వీట్ అప్పుడప్పుడు తినాలనిపిస్తే ఇది బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. మరి నిల్వ ఉంచుకునేటివి కావు, కానీ మనం అప్పుడప్పుడు చేసుకొని తినచ్చు. బోండాలు మీడియం సైజెస్, పెద్దగా ఇంకేసుకోవచ్చు, కానీ లోపల కాలదని చిన్నగా వేసుకున్నాను నేనైతే. బోండాలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలా. బోండాలు రెడీ. కలర్ అయితే అదిరిపోతుంది, బెల్లం కలరు. మీకు ఇంకా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, బాగా వచ్చినాయి.